పెరుగుతోందా తగ్గుతోందా? రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వెంకటరెడ్డి గారు ఇప్పుడు చెప్పిన అసమర్థత, ఫెయిల్యూర్, వైఫల్యము, అపనమ్మకం వీటితో పాటు ఈ అంశాలతో పాటు ఇవాళ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న అంశాలు ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచడం అంటే ఉన్న ఆరోగ్యశ్రీకి ఇందాక రాజుగారు చెప్పిన నిజంగానే చాలా హాస్పిటల్స్ ఆపేసినాయి డబ్బులు ఇవ్వట్లేదని. హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ అంటే అని వెళ్తే చాలా పేషెంట్ నో అని డోర్లు వేసేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితులు మరి 25 లక్షలు అనేది ఎంతవరకు ప్రజలను ఆకర్షిస్తుంది? పెన్షన్ ఇన్నాళ్ళు వేయలేదు, 250 ఈ పాటికి 4వది పడాలి, 3వది వేస్తున్నారు కదా. సో ఈ 251 ఉద్యోగులకు ఏదో ఎర వేశారు కానీ అది ఆదిలోనే హంసపాద అన్నట్టుగా వాళ్ళు ముందే నమ్మలేదు కాబట్టి అది ఆగిపోయింది. అక్కడే తులసిరెడ్డి గారు చెప్పిన అపనమ్మకం అనేది అక్కడే కనపడుతుంది ఉద్యోగుల దగ్గర ప్రధానంగా. సో ఈ ఎంతవరకు ఈ ఆకర్షణ ఆలోచనలు ప్రజల్ని కాస్త ఇచ్చేయగలుగుతాడా వీటితో? ఇప్పుడు ముఖ్యంగా ఆయన చెప్పింది ఏది చేయలేదండి, చేయలేదు, చేయలేడు, చేత కాదు. చేయలేడు, చేత కాదు. ఎందుకంటే అది ప్రూవ్ అయింది. ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇది ఆకర్షించుకునే దానికంటే కూడా బిల్డప్ కోసం తప్పితే ఏమన్నా ఉందా? ఇప్పుడు వృద్ధులకు 3,000 రూపాయల పెన్షన్ అనేది ఎప్పుడు చెప్పాడు? నేను ఫస్ట్ ఎన్నికల హామీ ఏమి ఇచ్చాడు, 3,000 అన్నాడు. తర్వాత రాగానే పెంచుతూ పోతున్నాడు. పెంచుతూ పోతున్నా కూడా నీకు మొన్న జనవరి కావాలి 3,000 రూపాయలు, పోయిన జనవరికి కావాలంటే ఈ సంవత్సరం 250 రూపాయలు అదనంగా వాళ్ళకి వచ్చి ఇవ్వాలి. అంతకుముందే 2,750 ఇవ్వాలి, అది 2,500 ఇచ్చాడు. సో అది ఫెయిల్యూర్. ఇక వచ్చేసరికి మోస్ట్ కామెడీ ఏంటంటే 5 లక్షల నుంచి 25 లక్షలకి ఒకేసారి 5 times అంటే 20 లక్షలు అదనంగా పెంచాడు. నీకు నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉన్నోడైతే ఓ 5 నుంచి ఒక 7, 8 పెంచుతాడు. 10 పెంచు నిజంగా ఇచ్చే ఉద్దేశం అంటే. ఇది ఎందుకంటే మొత్తం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు ఆరోగ్యశ్రీలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఏది ఆల్రెడీ ఉపయోగించుకొని హాస్పిటల్స్ కి బిల్లులు కట్టకుండా మోర్ దాన్ 2,000 crores 2,000 కోట్ల పైన రూపాయలు బిల్లులు పెండింగ్ పెట్టినారు. వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళు అలో లక్ష్మణ అంటే తిరుగుతారు. తిరిగి చివరికి మేము వైద్యం చేయము అని చెప్పేసి లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఒప్పించుకున్నారు వాళ్ళని. బాబా మీకు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు, ఒప్పించుకున్నారు. కొంతమందిని భయపించారు. మన బతుక్కి 5 లక్షలకే 5 లక్షలు ఇస్తామన్న దానికి 2,000 కోట్లు పెండింగ్ పెట్టినావు నువ్వు. ఇప్పుడు 25 లక్షలు ఇచ్చి వైద్యం చేపిస్తుంటే నమ్మాలంటే ఎవరి చెవుల్లో పూలు పెడతావు నువ్వు? అది కూడా కాపీ. నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తెలంగాణలో 5 లక్షల నుంచి 10 లక్షలు చేశాడు. అది చూసి కాపీ మోహన్ రెడ్డి గారు కాపీ చేసి పడేశాడు. అరే ఆయన రేవంత్ రెడ్డి అది కాదు, రేవంత్ రెడ్డి 10 చేస్తే నేను 25 చేయాలి కదా. నీదేం పోయింది? ఇచ్చే ఉద్దేశాలు నీది వచ్చే ప్రభుత్వం అయితే ఉంటుంది. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నికలు వస్తాయి, ఎలక్షన్స్ కూడా అయిపోతాయి, నువ్వు ఇంటికి పోతావు. ఇంకా నువ్వేంది అప్పుడు చెప్పుకుంటావు నేనున్నప్పుడు 25 లక్షలు ఇచ్చావని నేను చెప్పేది. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇది కూడా కాపీ. నిన్న తెలంగాణకి ఏమైనా చేయకపోతే అది కూడా గుర్తొచ్చేది కాదు. నువ్వు ముందు పాతాయి కట్టవయా, నువ్వు పాతాయి కట్టు స్వామి. నువ్వు ముందు 2,000 కోట్లు కడితే కొత్త వాళ్ళు వైద్యం చేసుకుంటారు. 5 లక్షలు వస్తే చాలు. ఇప్పుడు అది కూడా దిక్కులేదు, 5 లక్షలకు కూడా దిక్కులేదు. రెండోది ఏం చెప్తాడు కామెడీగా, డిఏలు ఎంట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలంట. మన బతుక్కి మొన్న పిఆర్సీ వేస్తే ఇంతవరకు ఐఆర్ ఇవ్వలేదు. జూలైలో పిఆర్సీ వేస్తే ఉద్యోగస్తులకి ఇంతవరకు ఐఆర్ ఇవ్వలేదు. 8 డిఏలు పెండింగ్ పెట్టుకొని కూర్చున్నావు. ఓకేనా? ఆయన చెప్పిన ఇంతకుముందు మేము వేసిన పిఆర్సీకి సంబంధించి ఐఆర్ ఇస్తే మనం వచ్చి 27% మేము ఐఆర్ ఇచ్చిపోతే దాన్ని 20% తగ్గించినావు. నువ్వు ఇచ్చిన దాన్ని తగ్గించినావు. పిఆర్సీ వేసి కొత్త ఐఆర్ ఇవ్వలేదు. పెండింగ్ డిఏలు 8 ఉన్నాయి. నువ్వు మళ్ళా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలంట. ఎంత బిల్డప్ ఇది! ఏమో పెద్ద ఆదుకుంటున్నట్టుగా చేస్తున్నట్టుగా. ఇంకోటి, ఎంత ఈ మధ్య వరదలు వచ్చింది తెలుసు కదా. వరదలు రావటం వల్ల ఇంత నష్టం జరగలేదు. ఎందుకు జరిగిందంటే రెండో నష్టం అక్కడ పొలాలు మొత్తం లక్షల ఎకరాల పొలాలు నాశనమైనాయి కదా. రీజన్ ఏంటంటే నీళ్లు పొలాలు లేకొచ్చినప్పుడు పక్కన కాలువలు ఉంటాయి, చిన్న కాలువలు. ఆ చిన్న కాలువలు ఆనుకొని పెద్ద కాలువలు ఉంటాయి. నీళ్లు ఏమవుతాయంటే చాలా వరకు ఆ చిన్న కాలువలు పెద్ద కాలువలకు వచ్చి నీళ్ళు వెళ్ళిపోతాయి. అయినా కూడా కొంత నష్టం జరుగుతుంది. కానీ ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు నాకు తెలిసినంత వరకు జరగలేదు. ఎందుకు జరిగిందంటే ఆ కాలువలో గఫూర్ సార్ మొత్తం గుర్రపు టెక్క, మొత్తం కలుపు తీసిన పాపాన పోలేదు. ఎక్కడైతే చిన్న కాలంలో పెద్ద కాలంలో మొత్తం గుర్రపు డెక్క అంతా పెరిగిపోయి అంత మట్టి అంతా ఉండిపోయిందో పొలాలు లేకొచ్చి నీళ్లు బయటికి పోలేదు. వాటర్ ఆగిపోయింది. ఎక్కడిదెక్కడ ఆగిపోయేట్లేదు సార్. మొత్తం నాశనం సార్, మొత్తం నాశనం సార్. నట్టేడ ముంచేశాడు ఈ మనిషి.
ఎంత అవుతాయో నీకు తిప్పి కొడితే మొత్తం స్టేట్లో ఉన్న మొత్తం కూడా నీకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకో ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేస్తే నీకు మొత్తం తిప్పి కొట్టిన కూడా 1,000 కోట్ల రూపాయలతోటి అది అయిపోద్ది కదా. ఇచ్చారు లాస్ట్ ఇయర్ టెండర్, గుర్తుందో లేదు, మీ డిబేట్లో డిస్కస్ చేశాను. టెండర్లు ఇచ్చి ఏం చెప్పారంటే గుర్రపు డెక్కలు ఇవన్నీ తీసేసేయండి, బిల్లులు ఇవ్వకపోతే మీరు కోర్టుకి వెళ్ళకూడదు అని ఒక కండిషన్ పెట్టి ఒక టెండర్ ఇచ్చారు సార్. టెండర్ అప్లికేషన్ లాస్ట్ ఇయర్ ఇస్తే ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు రాలే, డబ్బులు ఇవ్వడంట, ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళకూడదంట. అంటే నువ్వు దాని అర్థం ఏంటి, మీరు ఎవరు వర్కులు చేయొద్దు నువ్వే చెప్పిన ఇండైరెక్ట్ గా. చేసినా డబ్బులు ఇవ్వను అని చెప్పి డబ్బులు ఇవ్వనని చెప్తే ఇంకెవడొస్తాడు. ఈ రోజు రైతుల్ని నట్టేయడం ముంచేశాడు. అసలు రైతు అనే వ్యక్తి రాష్ట్రంలో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళది కూడా ప్రాణమే. నీకు నీ వ్యాపారంలో సాయంత్రానికి రూపాయి తేడా వచ్చినా కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను లెక్క చేయకుండా కొట్టి మరి వసూలు చేసుకుంటారే. మరి రైతు పరిస్థితి ఏంటి? మరి పెట్టుబడి పెట్టి పొలంలో పాపం ఆయన శ్రమ, వాళ్ళ పెట్టుబడి మొత్తం బూడిదల పోసిన పన్నీరైందా? నీకేమన్నా ఇంత ఉందా? పోనీ చూడటానికి పోతే పొలాల్లోకి కూడా వెళ్లకుండా రోడ్డు పక్కన నిలబడి రోడ్డు పైన టెంట్ వేసుకొని అక్కడున్న రైతులను రా దగ్గరికి పిలిచి నీ దగ్గర పిలుచుకొని పరామర్శిస్తావా? నీకు ఓట్లప్పుడేమో వద్దన్నా కూడా ఓదార్పు పోయి ముద్దులు పెడతావా? ఇప్పుడు నీకు అవసరం లేకపోయేట్లకి నీ దగ్గరికి పిలిపించుకుంటావా? అది టెంట్లు వేసి కార్పెట్లు నా దాదాపు ఒక 20 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్, 32 సంవత్సరాల జర్నలిజంలో ఎప్పుడన్నా ఇలాంటి ముఖ్యమంత్రిని చూసారా? పొలాల్లోకి వెళ్ళి టెంట్లు వేయించుకొని టెంట్ల కింద నిలబడి వాళ్ళని దగ్గర పిలిపించుకొని మాట్లాడిన వ్యక్తిని ఎక్కడన్నా చూసారా? నాకు తెలిసి గఫూర్ సార్ మీరు కూడా ఒక 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఎప్పుడన్నా చూశారు ఇలాంటి ముఖ్యమంత్రిని? పోనీ మీకు ఏమైనా నమ్మకం ఉంది భవిష్యత్తులో కూడా చూస్తామని ఇట్లాంటి వ్యక్తిని? పొలాల్లో టెంట్లు వేయండి సార్, పొలాల్లోకి వెళ్ళి టెంట్లు వేసుకొని పిలిపించుకోవడం ఏంటి సార్ దగ్గరికి? వాళ్ళు ఏమన్నా రైతులా లేకపోతే ఇంకేమన్నా? అసలు అలా మనుషులు లెక్క చూస్తుండే అసలు వాళ్ళని ఏమన్నా? చేతికి ఇంత కూడా మట్టి అంటకూడదా? ఇంత మట్టి అంటకూడదా నీ కాలికి? ఇంత ఎండబడకూడదా నీ మీద? ఏమబ్బా ఎక్కడి నుంచి పుట్టొచ్చిన నువ్వు అంత సుఖపురుషుడు అవడానికి? రైతు కుటుంబమే కదా నీది? అది ఇంత వ్యవసాయం చేయలేదు జీవిరెడ్డి, మరి కుటుంబం వేరు, వ్యవసాయం చేయడం వేరు. పులివెందుల నుంచే కదా సార్ వచ్చింది, అమెరికా జపాన్ నుంచి కాదు కదా. మరి ఇంకేం మరి వ్యవసాయం వ్యవసాయం సంపాదాలా? వాళ్ళు డబ్బులు వ్యవసాయంలో సంపాదాలా? వ్యవసాయంలో కష్టపడలే కాదు సార్, ఇతరాత్ర రంగాల్లో కష్టపడినారు. మళ్ళీ అవసరపడ్డప్పుడు వెళ్ళారు కదా జనాలకి, ఓట్లు కావాలన్నప్పుడు వెళ్ళారు కదా సార్. చిన్న చిన్న పాకల్లోకి వెళ్ళారు, వాళ్ళు పెట్టిన ఆబువ తిన్నాడు, పెరుగన్నం తినే, అన్ని తినే. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ పక్కన కిల్లే బాటి లేదు. సరే అది ఇప్పుడు వాళ్ళని తాకాలంటేనే, రైతులను తాకాలంటేనే వాళ్ళేరో. ఇప్పుడు రైతులు ఎలా అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంటరాని వ్యక్తులు లెక్క తయారైపోయాడు. నిజంగా అంటరాని వ్యక్తులు లెక్క తయారైపోయాడు. ఇది నేను చెప్పడం కాదు, మొన్న వెళ్ళిన విజువల్స్ చూస్తే ఉన్నవి. ఏంటి ఎంత దారుణము! ఇక తులసిరెడ్డి సార్ చెప్పినట్టు మోస్ట్ అన్ట్రస్ట్ఫుల్ ప్రతిపక్షాలకు కాదు, ప్రజలకు కాదు, తన క్యాడర్కే, తన ఎమ్మెల్యేలకే. ఇప్పుడు నమ్మలేని పరిస్థితి. ఎవడు సీటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు మంత్రి పదవి ఇచ్చారో తెలియదు. ఏ శ్రీకాకుళంలో ఎమ్మెల్యేని తీసుకొచ్చి విజయనగరంలో పోటీ, చిత్తూరులో అనంతపూర్లో పోటీ చేయమంటాడు. ఇంకా ఒకటి చేయలేదు, ఎట్నో జనరల్ వ్యక్తులను తీసుకొచ్చి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయమలేదు చూసుకోకుండా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నారు కదా, ఆ ఎర్రగొండపాలెం కొంచెం ఫేవర్గా ఉంటుంది దానికి. ఆ ఎర్రగొండపాలెంలో చేయమని చెప్పట్లేదేం మరి, అది చేయకూడదు తెలియదేం మరి. అంటే అలా కూడా చదువుతారేమో. అందుకని నేనేమంటే వాళ్ళకి ఎట్టుందంటే బిక్కుమంటే బతుకుతున్నారు ఎమ్మెల్యేలు. ఈ రోజు పరిస్థితి అంటే 90 మంది అంటే దాదాపు. ఎవడు సీట్ ఎగురుతో తెలియదు, ఎక్కడ పోయి పోటీ చేయమంటాడో తెలియదు, అసలు పోటీ చేయమంటాడో, టికెట్ ఇవ్వకుండా అసలు టికెట్లు ఎవరు అతని పేరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని మీరు లోకేష్ గారిని ఓడించు, నీకు మంత్రి పదవి ఇస్తానన్నాడు. చివరికి టికెటే లేదు, మంత్రి పదవి పక్కన పెట్టు. మరి రాజశేఖర్ గారిని నువ్వు గెలుసుకురా, రజనమ్మని గెలిపించు, నువ్వు నీకు మంత్రి పదవనుడు. చివరికి ఆయనకి ఎమ్మెల్యే టికెటే లేదు. ఇప్పుడు మంత్రి పదవి పక్కన పెట్టి ఇంత మోసము, ఇది దారుణమైన ఎన్నుపోట్లు. రైట్ గఫూర్ గారు ఒక్క పాయింట్ సారీ, వెరీ సారీ 30 సెకండ్స్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి